Government's ambitious Super Savings, Super GST initiative. He emphasizes that this policy is influencing every corner of India, with Andhra Pradesh emerging as a key hub for its rollout. As part of the campaign, Prime Minister Narendra Modi and senior leaders from his party have arrived in Andhra Pradesh to participate in a major event centered around the initiative. Chairman Chowdhury confirmed that he and other dignitaries visited the venue to oversee the arrangements. Leaders from various political factions, including representatives from the TN party, Chief Minister Chandrababu Naidu and Minister Nadi Rajesh, along with numerous MLAs and corporate chairmen, have gathered to delegate responsibilities and ensure the event success. Chowdhury praised the collective effort, noting that everyone is working diligently to fulfill their roles. Highlighting the scale of the initiative, he announced that activities worth rupees 100 lakh crores are planned, supported by prominent figures such as Narendra Modi, Chandrababu Naidu, Pawan Kalyan and Yuva Nayak Lokesh. The celebrations will span across Andhra Pradesh and the scenic Vantam Valley, marking a dual festival of progress and unity. మన ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని భారతదేశం మొత్తం కూడా హర్షిస్తూ ఉంది. అందులో భాగంగా మరి నరేంద్ర మోడీ ప్రీతం నాయకులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్లో సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ యొక్క బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనటం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని మరి పరిశీలించాలని చెప్పేసి, ఏర్పాట్లు చూడాలని చెప్పేసి మరి తెలుగుదేశం పార్టీ నుండి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రకరకాల బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి. అందులో భాగంగా మమ్మల్ని ఏదైతే ఈ యొక్క సభా కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం కోసం వాలంటీర్ల బాధ్యతను ఏర్పాటు చేశారు. దాదాపుగా కూటమి ప్రభుత్వం నుండి 1000 మంది వాలంటీర్లు రేపు పనిచేయబోతూ ఉన్నారు. ఈ యొక్క సూపర్ 6 సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఏదైతే ఉందో దాని వైపు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మరి కర్నూలు సభ వైపు చూస్తూ ఉన్నారు ఆసక్తిగా. ఈ యొక్క సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీతో పాటు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి మరి కార్యక్రమాల్లో కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుల జాతర, మరో పక్కన క్వాంటమ్ వ్యాలీ, మరో పక్కన చూసుకున్నట్లయితే నిన్న గూగుల్. మరి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం అంతా చూసే విధంగా మరి నారా లోకేష్ గారు 12 నెలల్లోనే ఆయన పడినటువంటి కష్టానికి ఫలితాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రేపు అనుభవించబోతాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వేదికగా హైటెక్ సిటీ నిర్మించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ యొక్క హైటెక్ సిటీ పావురాలు గూళ్ళు కట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడవు, గబ్బిలాలు గూళ్ళు కట్టుకోవడానికి తప్ప ఈ యొక్క భవనం దేనికి పనికిరాదని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకొని మరి అబ్బరం అనే విధంగా, అంటే సిగ్గుపడే విధంగా మరి ఈ రోజున హైదరాబాదు ఐటీ అంటే హైటెక్ సిటీ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఉన్నారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని వేసినటువంటి హైటెక్ సిటీ అనేటువంటి బీజం వల్ల ఏర్పడినటువంటి నాంది. నేడు లోకేష్ గారు కూడా తండ్రి ఏ విధంగా అయితే 24 గంటల్లో 18 గంటలు అహర్నిశలు రాష్ట్రం కోసం ఆలోచించారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు నేడు 18 గంటలు పనిచేస్తూ మరి మొన్నటికి మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ, ఈ నిన్న విశాఖపట్నంలో గూగుల్ కానీ, అదేవిధంగా రేపు రాయలసీమలో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు కానీ, నిత్యం కూడా ఒక పక్కన విద్యాశాఖని, మరో పక్కన ఐటీ శాఖని, మరో పక్క పార్టీ కార్యకర్తలు కానీ పార్టీని కానీ కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి లోకేష్ గారు ముందుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వం